ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక సర్వే అధికార ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సర్వేను ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం ఇటు టీడీపీ అటు వైసీపీ రెండిటికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ చెక్ పెట్టడం ఖాయమంటోంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే టీడీపీకి 71 సీట్లు, జనసేనకు 65 స్థానాలు వస్తాయని సర్వే సంస్థ అంచనా వేసింది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 39 సీట్లకే పరిమితం అవుతుందని లెక్కగట్టింది. అది కూడా వైసీపీకి బాగా పట్టున్న రాయలసీమలో 4 జిల్లాల్లోనే 20కు పైగా సీట్లు గెలుచుకుంటుందని, మిగతా 9 జిల్లాల్లో వచ్చిన సీట్లన్నీ కలిపితే 15కు మించవు అని అంటోంది. ఉత్తరాంధ్రలో వైసీపీ అసలు బోణీ కూడా చేయదని సర్వే సంస్థ తేల్చింది. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన దెబ్బకు అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింటాయని లెక్కగట్టింది. తూర్పు గోదావరిలో వైసీపీ ఒకే ఒక సీటు మాత్రమే గెలుచుకుంటుందన్న సర్వే సంస్థ పశ్చిమ గోదావరిలో మాత్రం ఈసారి కూడా ఖాతా తెరవబోదని చెప్పింది. ఇక కృష్ణా జిల్లాలోనూ జనసేన దెబ్బకు వైసీపీ ఖాతా తెరవబోదని తాజా సర్వేలో తేలింది. అయితే రాయలసీమ తర్వాత ఎంతో కొంత పట్టున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తలో 4 సీట్లు చొప్పున గెలుస్తుందని అంచనా వేసింది. ఇక గుంటూరు జిల్లాలో కేవలం 2 సీట్లు గెలుచుకుంటుందని చెప్తోంది. అంటే ఇప్పటిదాకా 2 కులాలకి మాత్రమే పరిమితమైన రాజకీయాలు ఇక మీదట మరో కులం కూడా చేరి మరింత ఆసక్తికర ఆటగా మారబోతున్నాయన్నమాట. కాపు సామాజిక వర్గానికి ఎప్పటినుంచో సరైన ప్రాతినిధ్యం లేదని, పవన్ రాకతో ఆ కొరత తీరుతుందని రాజకీయ విశ్లేషకులు వాచ. అంటే ఉత్తరప్రదేశ్లా అవశేష ఆంధ్రప్రదేశ్ కూడా కులాల ప్రదేశ్గా మారబోతోందన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ గెస్ ఏంటి అంటే బీసీ, ఎస్టీ, ఎస్సీలకు కూడా ఒక కొత్త పార్టీ రాబోతోందట. వచ్చినా రావచ్చు, కులానికి ఒక పార్టీ అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు రాజకీయ నాయకులు.